బెండకాయ వడియాలు, మినపొడియాలు, పులుసు కూర అండి. హాయ్ అండి, మినప వడియాలు బెండకాయ పులుసు తయారు చేయ విధానం చూపిస్తాను. మినప వడియాలు 1 కప్పు, బెండకాయలు 1 పావు కేజీ ఉంటాయండి, ఉల్లిపాయ 1 పెద్ద ఉల్లిపాయ, పెద్ద టమాటా, 2 పచ్చిమిరపకాయలు, చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేడెక్కింది, వడియాలు నేద్దాం. వడియాలు వేపు తీసుకుని కలర్లోకి వచ్చాక వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కూడా వేసేద్దామండి. వేగాలి కదా, బెండకాయలను కూడా వేసేద్దాం. ఉల్లిపాయలతో పాటు ఈ బెండకాయలు కూడా వేగిపోతాయి. కొద్దిగా వేగాలండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ అండి, 1/2 స్పూన్ పసుపు. సాల్ట్ పసుపు వేసి వేగనిద్దామండి కాస్త. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. టమాటా వేసి మూత పెడదాం. కొంచెంసేపు మూత పెడదాం. మగ్గిందండి టమాటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిద్దామండి. ఇప్పుడు వేపు పెట్టుకున్న వడియాలను కూడా వేసిద్దాం. అన్నీ మసాలా పట్టేంత వరకు కాస్త మూత పెట్టి ఉడకనిద్దాం. చింతపండు పులుసు వేసుకుందామండి. స్టవ్ మంట పెంచుదాం. ఇప్పుడు బెండకాయలు వడియాలు ఉడకాలి కదండి, కప్పు వాటర్ వేసుకుందాం. ఈ కప్పుతో కప్పు. మూత పెడదామండి కొంచెం తీసి. ఇప్పుడు ధనియా జీరా పౌడర్ 1 స్పూన్ వేద్దాం. ధనియా జీరా పౌడర్. ఈ పౌడర్ వేసిన వెంటనే పులుసు చిక్కబడుతుంది. కాస్త ఉప్పు కారం చూద్దాం. ఉప్పు సరిపోలేదండి. వడియాలు ఉడికిపోయి, బెండకాయ ఉడికిపోయింది. కాస్త దగ్గర పడితే కొత్తిమీర వేసి ఆపుతాయి. అయిపోయిందండి. కాస్త కొత్తిమీర వేసి, చాలామంది బెల్లం వేస్తారండి, నేనైతే ఇప్పుడు వేయట్లేదు. బెల్లం వేసుకున్నా బాగుంటుంది. పులుసు కూర కదా, చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర బెల్లం లేదు, వేయట్లేదు.
చూడండి దగ్గర దగ్గర అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి వడియాలు.